ఈ సమయంలో పాడేద స్తుతి గానము అనే పాటను పాడుతూ ఆయన నామాన్ని ఘనపరుస్తాము. అందరూ కలిసి చప్పట్లతో ఆయన నామాన్ని మహిమపరుస్తాము. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని ఘనపరుస్తాము. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను విడచినను మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము నాకానందమే. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము.
అనువును పరిశుద్ధపరచెను నీరుదిరాదారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీరుదిరాదారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ అభిషేకము పరమానందమే, నీ అభిషేకము పరమానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. యూదా గోత్రపు కోదక సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నీవేనా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, నీవేనా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో
దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడబోచున్నాడు, ఆ మాటల వలన మనము ఎలా ఆదరింపబడతాము, అలాగే మన దినము దేవునితో ఎలా ప్రారంభిస్తున్నాము అనేది మనము చూద్దాము. ఎందుకంటే ఈనాడు దేవుడు మనకు ఒక నూతన దినమును అనుగ్రహించాడంటే అది కేవలం ఆయన కృప. అటు కృపలో మనం ఉన్నప్పుడు, అటు రీతిలో మనం ఉన్నప్పుడు మనం ఏ విధంగా సంతోషించాలి, ఏ విధంగా ఉత్సాహగానం చేయాలి, అలాగే ఏ విధంగా దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి అనేది మనం చూసినట్లయితే చూడండి. పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించేదము. ఇది చూడండి, దేవుడు మనకు ఒక నూతన దినాన్ని అనుగ్రహించాడు, ఒక నూతన దినాన్ని దయచేశాడు అంటే అది కేవలం దేవుడు అనుగ్రహిస్తేనే, దేవుడు మనకు దయచేస్తేనే కానీ ఆ నూతన దినాన్ని మనము పొందుకోలేం. అదే రీతిలో ఈ యొక్క నూతన దినము దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ముందుగా మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయాలి. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసి ఆ యొక్క నూతన దినములో ఆయనను బట్టి, దేవునిని బట్టి మనము ఉత్సహించాలి, సంతోషించాలి. అయా, నువ్వు నాకు మరొక నూతన దినంను నువ్వు అనుగ్రహించావు, అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి అని మనము దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. అలా మనం ఎప్పుడైతే తెలియచేస్తామో దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఆయన ఇచ్చినటువంటి నూతన దినమును మనము ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసేవారిగా ఉండాలి. అలాగే ఆ దినమంతా మనం ఏ విధంగా కష్టపడుచున్నామో, ఏ విధంగా ఏ పనులైతే మనం చేయవలసి ఉన్నదో ఆ పనులన్నిటిలో మనము ఆయన మీద మోపినట్లయితే అద్భుతమైన రీతిలో మనకు జవాబునిస్తాడు. అదే అంటాడు సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవును. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క నూతన దినంలో నువ్వు ఏ పని అయితే చేయుచున్నావో, ఏ పని అయితే నువ్వు ఈ పని నేను చేయాలని తలంచి నువ్వు వెళ్ళుచున్నావో ఆ పనుల భారం అంతా నువ్వు దేవునికి అప్పగించాలి. అలా ఎప్పుడైతే నువ్వు అప్పగిస్తావో, ఎప్పుడైతే దేవునికి నీ భారాన్ని తెలియజేస్తావో అప్పుడు నీ భారాన్ని దేవుడు భరించి ఆ భారము నీకు సులువుగా చేస్తాడు. అదే అంటాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. నువ్వు ఏ పనులు అయితే చేయుచున్నావో, ఏ పనుల వల్ల నీకు ఆశీర్వాదం కలుగుతుందో దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునితో నీ దినాన్ని ప్రారంభించాలి. అలా నీవు ప్రారంభించినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో గడపగలవు. అలా నీవు ప్రారంభించినప్పుడు నీ పనులను దేవుడు సఫలం చేస్తాడు. అదే అంటున్నాడు ఇక్కడ, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నువ్వు ఎప్పుడైతే నీ పనులను దేవునికి అప్పగిస్తావో అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలం అవుతాయి. అలా సఫలం అవ్వాలి అని అంటే నీవు దేవుని యందు ఆనందించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ నూతన దినంలో నీవు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. అలాగే ఆ దినములో నీవు చేస్తున్నటువంటి ప్రతి పని భారము కావచ్చు, వాటన్నిటినీ నువ్వు దేవునికి అప్పచెప్పాలి. అలా అప్పచెప్పినప్పుడు నీ ఉద్దేశాలలో సఫలం అవుతాయి, నీ పనులు నెరవేరుతాయి. ఎందుకంటే దేవుని నామం పేరిట మనం వెళ్ళినప్పుడు అద్భుతమైన విజయాన్ని మనం చూడగలుగుతాం. అలాగే మనం చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చూడండి, దేవుడిచ్చినటువంటి దినంలో మనము ఉత్సహించాలి, మనము సంతోషించాలి. ఆ దినములో మనము
ఆ పనుల భారం అంతటిని దేవునికి అప్పచెప్పాలి. అలా అప్పచెప్పినప్పుడు మరలా మనము ఏ విధంగా నూతన బలమును పొందుకుంటామంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. అలాంటి నూతన బలము నీవు నేను పొందుకోవాలంటే ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన సన్నిధిలో మనము ఆ దేవునితో మనం ప్రారంభించాలి. మనకున్నటువంటి ప్రతి భారాన్ని దేవునికి అప్పగించాలి. మనం దేవునితో మన దినాన్ని ప్రారంభించాలి. అలా ప్రారంభించినప్పుడు, అలా అప్పగించినప్పుడు మనం నూతన బలాన్ని పొందుకుంటాం, నూతన శక్తిని పొందుకుంటాం, నూతన ఆలోచనలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అలాంటి నూతన ఆలోచనలు, నూతన బలము పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మనకున్నటువంటి భారాన్ని దేవునికి అప్పచెప్పాలి. మనకున్నటువంటి పనుల వల్ల కావచ్చు, మనం ఏ ఇబ్బందులతో అయితే బాధపడుచున్నామో ఆ ఇబ్బందులన్నింటినీ దేవునికి అప్పగించినప్పుడు అప్పుడు మనకు నూతన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, నూతన శక్తిని దయచేస్తాడు, నూతన కృపను అనుగ్రహిస్తాడు. అదే మనం చూస్తున్నాము. దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే జీవిస్తామో, ఆ భయభక్తులు కలిగి జీవించినప్పుడు మన దినాన్ని దేవునితో ప్రారంభిస్తాము, మన దినాన్ని దేవునితో గడుపుతాము. అలా దేవునితో గడిపినప్పుడు అద్భుతమైన రీతిలో మనకు నూతన బలము చేకూరుతుంది. అలాగే మన పనుల భారము తగ్గుతుంది. మనం ఏ పని అయితే తలపెడుతున్నామో ఆ పని అంతా సఫలమవుతుంది. అలా సఫలము కావాలంటే మనం దేవుని కొరకు మన భారాన్ని అప్పగించాలి. దేవుని సన్నిధిలోకి వచ్చి మన భారాన్ని అప్పగించాలి. ఆయన కృపాసనం వద్దకు రావాలి. ఆయన కృపాసనం వద్దకు వచ్చినప్పుడు దేవునితో మనము ఆ దినాన్ని ప్రారంభించినప్పుడు మనకు సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు. తన కృపను అనుగ్రహించినట్లు మనకు సహాయం చేస్తాడు. అలాంటి సహాయం నేను పొందుకోవాలంటే మన దినాన్ని దేవునితో ప్రారంభించాలి. దేవుడిచ్చిన నూతన దినంలో ఉత్సహించాలి, సంతోషించాలి. అయా, నీవు నాకు ఇచ్చినటువంటి నూతన దినాన్ని బట్టి నీకు స్తోత్రములని సంతోషించాలి. ఎందుకంటే మీలో ఎవరికైనా సంతోషం కలిగితే అతడు కీర్తించవాలని దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేవుడు మనకు నూతన దినాన్ని అనుగ్రహించినప్పుడు మనము ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, ఏ విధంగా దేవునితో పాటు మనం ఉంటున్నాము అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఎప్పుడైతే మనము దేవుని యందు మనకున్నటువంటి ప్రతి భారాన్ని దేవునికి అప్పగిస్తామో అప్పుడు మన భారము తగ్గుతుంది. అప్పుడు నూతన బలము పొందుకుంటాం. ఇటు నూతన బలమును మనం ఇస్తున్నటువంటి ప్రతి భారమును దేవుడు సఫలపరిచి తన కృపలో భద్రపరుచుకొని ఈ దినమంతా మనకు దేవుడు తోడుగా ఉండి తన రెక్కల చాటున భద్రపరుచుకొని ప్రతి ఈవిని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ సమయంలోనైనా నూతన దినమును ఎలా ప్రారంభించాలో, నైనా నీవు ఇచ్చినటువంటి నూతన దినంలో ఎలా ఉత్సహించాలో, అలాగే నైనా మా పనుల భారమును నీకు ఎలా అప్పగిస్తే వాటిని నీవు సఫలము చేస్తావో, అవి సఫలం చేసి నాయన నూతన బలాన్ని నీవు ఎలా అనుగ్రహిస్తావో నాయన మాకు తెలియచేసినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఆయా విన్న వాక్యము మా హృదయంలో ఫలింపచేయండి తండ్రి. మా హృదయంలో ఫలింపచేసి అనేకులను నాయన నీ సన్నిధిలో చేరి నాయన వారికి ఉన్నటువంటి ప్రతి భారాన్ని అప్పగించేలాగా కృప చూపించండి. వారు ఏ భారములతో అయితే తండ్రి నీ సన్నిధిలో నాయన నీకు అప్పగిస్తున్నారో వాటన్నిటినీ నాయన నీవు తీర్చండి. ఇదిగో నాయన నీవు సెలవు ఇచ్చావు కదా తండ్రి, ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్న సమస్త దీనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తానని అన్నావు. కాబట్టి నాయన వారికి ఉన్నటువంటి కష్టాలు కావచ్చు, వారికి ఉన్నటువంటి బాధలు కావచ్చు, వారికి ఉన్నటువంటి వేదనలు కావచ్చు, అప్పుల నిమిత్తం కావచ్చు, ఆర్థిక సమస్యల వల్ల కావచ్చు, వేటినైతే నీకు అప్పగిస్తున్నారో వాటిని అన్నిటినీ నీవు తీర్చి నీ నామాన్ని మహింపరచుకొని నూతన బలాన్ని దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.